పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. తనకు నచ్చిన వ్యక్తులిద్దరిని, అందులో ఒకరు స్వామి వివేకానంద, మరొకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే తెలిపారు. దేశం కోసం జీవించిన వారి ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామన్నా, ఇప్పుడు మనం ఓటు వేస్తున్నామన్నా, ఇప్పుడు మీ ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయన్నా, 33% వస్తుందన్నా, రేపు మీరు జాబులు చేస్తున్నారన్నా, మీ ప్రాపర్టీస్లో మీ వంతు మీకు వస్తుంది అన్నా, ఈ స్వేచ్ఛ వాయిస్ మాట్లాడుతున్నామన్నా, అన్నిటికీ కారణం ఆయనే. ఎవరైతే ఓర్పు చాలా చేదుగా ఉంటుంది, ఓర్పు అనేది చాలా చేదుగా ఉంటుంది, కానీ ఓర్పుగా ఉండడం వలన వచ్చే ప్రతిఫలం ఉంటుంది కదా, చాలా గొప్పగా ఉంటుంది. అందులో రిజల్టే మా ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని మీకు ఒకసారి చెప్తున్నాను. మేము చాలా ఓర్చుకున్నాం. గత 5 సంవత్సరాల్లో అరెస్ట్ చేయబడ్డాం, కేసులు ఎంచుకోబడ్డాం, అవమానించబడ్డాం, జైలుకి వెళ్ళబడ్డాం. ఎన్డీఏ కూటమి మా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జైలుకి వెళ్ళబడ్డారు. లోకేష్ గారిని యువకాలం ఆపగలిగారు. కానీ మాలో ఉన్నది ఏంటంటే అది ఓర్పు, పేషెన్స్.